హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్తో కలిసి సమాచార పౌర సంబంధాల, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. గతంలో సగంలో ఆగిన ఇళ్లను సైతం పూర్తి చేస్తామని అన్నారు. అర్హులకు ఈ నెల 31వ తేదీ వరకు ఇంట్లో మంజూరు పత్రాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని, రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, సత్యనారాయణ, మాధవరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2 బెడ్రూమ్ది కూడా ఇప్పుడు మేము అది గత 8 ఏళ్ళకి వెళ్ళి కట్టి ఉన్నదన్నా ఇప్పుడు దానికి ఏమాత్రం కూడా అన్ని మళ్ళా శీతల వ్యవస్థకు వచ్చే పరిస్థితిలో ఉన్న కిటికీలు, దర్వాజాలు అని చెప్పి వాటికి మళ్ళీ కొంచెం డబ్బు అవసరం పడి రెనోవేట్ చేయవలసి వస్తుంది. ఒకటి. రెండోది, అందులో ముఖ్యంగా ఒక 300 నుంచి 350 ఇండ్ల మటుకు మనము 400 లోపట పక్కకు పెట్టేసి వాటికి పర్మిషన్ ఇవ్వాలి. మాకు ఎందుకంటే 130 మందో 140 మందో మొదట్లో గుడిసెలు తీసేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు తయారు చేసి. కాలనీలో ఒక 40 హౌసెస్ ఉన్నాయన్న. ప్రొసీడింగ్ ఉంది కానీ టెండర్ కాకముందే అవి స్టార్ట్ చేసినారు. ఇల్లులు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు హడావుడిగా స్టార్ట్ చేసినారు. అవి వాళ్ళ ఇల్లు 40 ఇల్లు కూడా వాళ్ళు మొత్తం కూలగొట్టుకొని ఉన్నారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో గృహలక్ష్మిలో వాళ్ళు పాత ప్రభుత్వం 3 లక్షల ప్రభుత్వం ఉన్నప్పుడు రకంగా పార్టీ క్యాడర్ వాళ్ళు చేసుకోవడం జరిగింది. అయితే మీ సమక్షంలో నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఒకటి ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి ఫస్ట్ ఒకటి క్రైటీరియా రావాలి. డివిజన్ 15 సార్ మన జీడబ్ల్యూఎంసీలో వస్తుంది సార్. దమ్మన్నపేట అండ్ టువర్డ్స్ ఖమ్మం రోడ్కు పోయినాయన్న. వాళ్ళకు హౌస్ ప్లాట్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్ వాళ్ళకు ఇందులో ఏమైనా తీసుకోవచ్చా? అంటే ఆల్రెడీ దే సోల్డ్ ఇట్ ఆఫ్ మల్టిపుల్ సేల్స్ అయినాయి, రెంటల్కి ఉంటున్నారు, వేరే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఆ బిల్డింగ్స్ కండిషన్ బాగాలేదు సార్. సో దాని గురించి మేము బయట అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాం కానీ లోపల బిల్డింగ్ రిపేర్స్ వాళ్ళే చేసుకోవాలని మేము ఎమ్మెల్యే గారు మేము చెప్పి వచ్చాం సార్ లాస్ట్ టైం. వాళ్ళు పాపం సిమిలర్ చాలా రిపీటెడ్గా వచ్చిపోతున్నారు, అలాట్మెంట్ కాలేదు. అది అదే ఇల్లు ఇవ్వాలి అనేది సార్. అంటే మనం ఇక్కడ రేషియో తీసుకోవడానికి ఉండదు సార్. ఓన్లీ ఎట్లా మరి కలెక్టర్ గారు అడిగే క్వశ్చన్కి మీరు సాల్వ్ ఏంటి? వాళ్ళు 4th ఫ్లోర్లో ఇచ్చి వచ్చింది అనుకోండి. అవునన్న, 4th ఫ్లోర్లో కూడా అంటే టోటల్ వాళ్ళు 70 మంది కూడా కాకుండా 1st ఫ్లోర్ వరకైనా ఏదైనా ఇబ్బంది పడి తీసుకుంటున్నట్టే. నిజంగా సబ్జెక్టు కండిషను సర్టిఫికెట్ కాదు మీరు చూడాల్సింది వికలాంగుల దాంట్లో. ఫిజికల్గా ఐడెంటిఫై చేయండి. సర్టిఫికెట్ అనేది పర్ఫెక్ట్ లేవు. మోర్ దాన్ 30-35% సర్టిఫికెట్స్ ఆర్ బోగస్. మీరు ఒరిజినల్ ఫిజికల్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి. సర్టిఫికేట్ని మీరు తమ్ముళ్ళ దగ్గర తీసుకోవద్దు. నువ్వు కూడా చూసి నిజంగా నువ్వు ఐడెంటిఫై చేసి ఎస్ అంటేనే ఇవ్వండి వాళ్ళకి. ఇష్టం అనేది లేదన్నా. రైట్. మనం పెడతాం. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించిన ఏవైతే కన్స్ట్రక్షన్ కొన్ని బిడ్ చేసుకొని ఉన్నారు అది